విశాఖ ఏజెన్సీ అరకువేలి మండలం పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొర్ర రామారావు తనదైన శైలిలో ప్రచారంలో దూకుడు పెంచారు. అరకువేలి మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీలో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా కొర్ర రామారావు గిరిజన గ్రామాల్లో తన గుర్తును పరిచయం చేసుకుంటూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు బుట్ట గుర్తు కేటాయించారని, మీ అమూల్యమైన ఓటును బుట్ట గుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. విశాఖ ఏజెన్సీలో పెదలబుడు మేజర్ పంచాయతీలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శనీయంగా పంచాయతీని తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. గెలిచిన తరువాత ప్రజల సహకారంతో పరిపాలనను విజయవంతంగా సాగిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రచారంలో హామీ ఇస్తున్నారు. ఈ ప్రచారంలో మద్దతుదారులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా విజయానికి కృషి చేయాలని అన్నారు. కొర్ర రామారావుని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా గ్రామాలను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామని స్థానికులు పేర్కొన్నారు. నా పేరు కొర్ర రామారావు. నా గుర్తు బుట్ట గుర్తు. 13 మంది నిలబడ్డాము. 13 మందిలో నాది 4వ నంబరు. దయచేసి పింక్ పేపర్ వస్తుంది, ఎవరు గాబరపడద్దు, ఎవరు అధైర్యపడద్దు. పింక్ పేపర్లో 4వ నంబర్ నాది. దయచేసి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మేము చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, చిన్న మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇక మీద పంచాయతీ లెవెల్లో అంటే మేము వీధిలో మా వీధిలో కానీ బయట వీధిలో కానీ అన్ని ఒక 5-6 వీధుల్లో నేను మంచి కార్యక్రమం చేస్తున్నాము. అలాగే సేవాభావంతో వచ్చాను. నేను అరకువేలి పంచాయతీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. సేవాభావంతో వచ్చాను. నేను కొత్తవాడిని, నేను చిన్న గురువుని, నాకు ఓటు వేసి గెలిపించండి. అలాగే ఈ డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి, కుళాయిల సమస్యలు అయితేనేమి, అలాగే మంచినీరు తాగునీరు మంచినీరు సమస్యలు అయితేనేమి, అలాగే స్ట్రీట్ లైట్ సమస్యలు అయితేనేమి, అవన్నీ మనం కూలంకోసంగా చర్చించి నేనైతే రాజకీయాల్లోకి రావడం జరిగింది. దయచేసి నాకు బుట్ట గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. అభివృద్ధి పథంలో మనం నడుద్దాం. అలాగే టూరిజం అరకువేలి టూరిజం ప్లేసు ఏంటి, అనేక మంది వస్తుంటారు, అనేక మంది పోతుంటారు. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. నేను మంచి కార్యక్రమం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. దయచేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బుట్ట గుర్తుకే మన ఓటు.